ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మన అందరి మొబైల్లో ఫోన్ పే ఉంటుంది కదండి. ఈ ఫోన్ పే మనం యూజ్ చేసుకొని ఏ విధంగా పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, డైరెక్ట్ గా ఫోన్ పే వాళ్ళే మనకు లోన్ ఇస్తారని చెప్పేసి. అలా కాదండి. సో ఫోన్ పే వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ తో అలాగే బ్యాంక్స్ తో టైప్ చేసుకొని మనకు లోన్ అయితే ఇప్పిస్తారనమాట. సో వీళ్ళు మనకి అలాగే యాప్స్ కి మిడిల్ లో అంటే ఒక మీడియేటర్ మాదిరిగా పనిచేసి మనకు లోన్ ఇప్పిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ యాప్ తో అలాగే HDFC బ్యాంక్ వాళ్ళతో ఇంకా కొన్ని పాపులర్ యాప్స్ తో వీళ్ళు టైప్ చేసుకుని మనకు లోన్ ఇప్పిస్తారు. మనము ఫోన్ పే ద్వారా లోన్ కి అప్లై చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, సో జనరల్ గా మనము బయట అప్లై చేసుకుంటే కనుక అంటే ప్రతి యాప్ కి కూడా మనం సపరేట్ గా అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి యాప్ వాళ్ళు కూడా మన సిబిల్ స్కోర్ సపరేట్ గా చెక్ చేయడం ద్వారా మన సిబిల్ స్కోర్ డిక్రీస్ అయిపోతుంది. అదే కనుక మీరు ఫోన్ పేలో అప్లై చేసుకుంటే ఒక్కసారి మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే చాలు. సో మీ సిబిల్ స్కోర్ అనేది ఫోన్ పేలో రికార్డ్ అయి ఉంటుంది. అదే రికార్డు వాళ్ళు డిఫరెంట్ యాప్స్ వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు పంపిస్తారన్నమాట. సో ఎక్కడైతే మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని లోన్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా ఫోన్ పే వాళ్ళు లోన్ అయితే ఇప్పిస్తారు. సో ఇది బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు మనము మొబైల్ తీసుకొని ఫోన్ పే లో లోన్ ఎలా అప్లై చేయాలో, మనం లోన్ తీసుకుంటే ఎంత కట్టాలి, వాళ్ళు ఎంత కట్ చేసుకుని మనకు లోన్ ఇస్తారు, మీకు లోన్ ఎంత వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి, సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి ఫోన్ పేలో, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. అలాగే మీకు లోన్స్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకునే కనుక మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు లోన్స్ గురించి అప్డేట్స్ తెలుసుకోండి. అంతేకాకుండా ఫోన్ పే కాకుండా మీకు వేరే యాప్స్ లోన్ కావాలనుకుంటే కనుక లైక్ మనీవ్యూ కావచ్చు, ICICI బ్యాంక్ కావచ్చు, ఈ విధంగా వేరే యాప్స్ లో మీకు లోన్ కావాలనుకునే కనుక అవి కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా మొబైల్లో ఫోన్ పే యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. మీరు కూడా మీ మొబైల్లో ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి లోన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఆప్షన్ ద్వారా మనము ఫోన్ పే లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డౌట్ ఏంటంటే ఫోన్ పే యాప్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్ ఆప్షన్ కనిపిస్తుందా అని చూస్తే కనుక కొంతమంది కనిపించకపోవచ్చు. సో ఒకవేళ మీకు గనక ఇక్కడ లోన్ ఆప్షన్ కనిపించకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఫోన్ పే యాప్ లో మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి మీనింగ్ అనమాట. ఒకవేళ మీకు కనుక లోన్ ఆప్షన్ కనిపిస్తే ఫోన్ పే యాప్ లో మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మీనింగ్. సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కింద ఇక్కడ చూడండి మనకు ఫోన్ పే యాప్ లో ఇక్కడ మెన్షన్ చేసిన బ్యాంక్స్ నుంచి యాప్స్ నుంచి లోన్స్ ఇప్పిస్తారు. హోమ్ ఫస్ట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, టాటా క్యాపిటల్, IIFL ఫైనాన్స్, ఓకేనా, అలాగే హీరో హౌసింగ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఓల్ట్, రూపీ, ఓరో, బజాజ్, ముతూట్ ఫైనాన్స్, ఈ విధంగా చూడండి L&T ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకేనా, హీరో ఫిన్కార్ప్, వీళ్ళ యాప్స్ నుంచి మనకు లోన్ అయితే ఇప్పిస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం. జస్ట్ మీరు పైకి వెళ్ళండి, ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, నాకు ఎంత వచ్చింది ఇక్కడ చూడండి 754, అంటే మాక్సిమం 900 అనమాట. 900 నాకు 754 సిబిల్ స్కోర్ అయితే ఉంది. పక్కన చూడండి గుడ్. సో నా సిబిల్ స్కోర్ అయితే చాలా బాగుంది అనమాట. నేను లోన్ కి అప్లై చేసుకుంటే మాక్సిమం 100% లోన్ అయితే నాకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి, ఎంత చూపిస్తుందో మీరు చెక్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారో ఈ డేటా, ఆ సిబిల్ స్కోర్ డేటా అనేది కింద మెన్షన్ చేసిన యాప్స్ వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మీ సిబిల్ స్కోర్ ప్రకారంగా ఎవరైతే లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు లోన్ అయితే ఇప్పిస్తారు ఫోన్ పే వాళ్ళు. ఇప్పుడు చూడండి పైన ఇక్కడ చూడండి గెట్ ఏ పర్సనల్ లోన్ ఆఫ్ 95,000. సో నాకు వీళ్ళు 95,000 రూపీస్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా 95,000 రాకపోవచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. అది మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు చూడండి సెలెక్టెడ్ పర్సనల్ లోన్ ఆఫర్. సో యాక్చువల్ గా నాకు ఇది 50,000 రూపీస్ దగ్గర నుంచి 95,000 అయితే చూపించిందండి. సో నేను మాక్సిమం చూస్ చేసుకున్నాను, 95,000 చూస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి వ్యూ ఆఫర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా. సో ఇది మనం ఓపెన్ చేసుకుంటే నాకు లోన్ ఎంత ఇస్తారు వీళ్ళు, ఎంత కట్ అవుతుంది, నాకు EMI ఎంత పడుతుంది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి వ్యూ ఆఫర్ డీటెయిల్స్ పైన చెక్ చేసుకోవచ్చు. ఆఫర్ డీటెయిల్స్ లోన్ అమౌంట్ 95,000. నేను 95,000 అప్లై చేస్తే మంత్లీ EMI ఎంత పడుతుందండి 4,754 రూపీస్ అయితే పడుతుంది. ఇంట్రెస్ట్ 1.52% పర్ మంత్. సో వీళ్ళు మంత్ వైజ్ గా ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. డ్యూరేషన్ 24 మంత్స్. నేను 2 years పెట్టుకున్నాను అనమాట డ్యూరేషన్ అనేది. డ్యూ డేట్ 3rd of every month. సో నేను ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రతి మంత్ కూడా థర్డ్ నా EMI అయితే కట్టాల్సి వస్తుంది. ఎంత కట్టాలి 4,754 రూపీస్. చూడండి టోటల్ ఈ రిసీవ్ టోటల్ లోన్ అమౌంట్ 95,000, ప్రాసెసింగ్ ఫీ
2,802 రూపీస్. 95,000లో 2,802 రూపీస్ కట్ అయిపోయి నాకు ఎంత వస్తుంది లోన్ అమౌంట్ అనేది 92,198 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, టోటల్ యూ పే. నేను లోన్ అమౌంట్ 95,000 తీసుకున్నాను, దానికి ఇంట్రెస్ట్ ఎంత కడతానంటే 2 years లో 19,091 రూపీస్ అయితే కడతాను ఈ 2 years లో. టోటల్ గా నేను వాళ్ళకి పేమెంట్ చేసేదంతా 1,14,091 రూపీస్. నేను తీసుకుంది ఎంత 95,000 రూపీస్ మాత్రం తీసుకున్నాను. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మీ కనుక ఈ లోన్ కావాలనుకుంటే కనుక కింద ఇక్కడ చూడండి, ఈ 5 steps మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ KYC వెరిఫికేషన్. KYC వెరిఫికేషన్ అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, వెరిఫికేషన్ చేయించుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేదన్నమాట. ఓకేనా, ఒకటి ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఆటో పే సెటప్ అనమాట. ఆటో పే సెటప్ అంటే ఏంటి? మీరు లోన్ తీసుకున్న తర్వాత మీరు మీ ఈఎంఐ కట్టడానికి ఆటోమేటిక్ గా ఒక సెటప్ అయితే చేసుకోవాలి, బ్యాంక్ కి లింక్ పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ మంత్ 3rd ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ అమౌంట్ కట్టే విధంగా ఆటోమేటిక్ సెటప్ అయితే చేసుకోవాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లోన్ అగ్రిమెంట్. సో వాళ్ళు ఒక లోన్ అగ్రిమెంట్ పంపిస్తారు, మీరు సైన్ చేయాలి, డిజిటల్ గా సైన్ చేయాలి. ఫోర్త్ వన్ వీడియో వెరిఫికేషన్. వాళ్ళ సైడ్ నుంచి ఒకరు మీకు వీడియో కాల్ చేసి వెరిఫికేషన్ చేయించుకుంటారు అనమాట. అంటే మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ వాళ్ళకి చూపించాల్సి వస్తుంది ఆ వీడియో వెరిఫికేషన్ లో. ఫిఫ్త్ వన్ లోన్ డిస్బర్స్మెంట్. సో ఫస్ట్ 4 steps మీరు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటే మీకు లోన్ అయితే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు అకౌంట్ కి. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇంకా మీకు ఈ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.